అంటే కొన్ని విషయాలు ప్రవీణ్ గారి మరణం తర్వాత చాలా అంటే చాలా గందరగోళం ఏర్పడిందనే చెప్పొచ్చు. Yes, exactly, వాస్తవంగా exactly. చెప్పాలంటే అది క్రైస్తవుల్లో కావచ్చు, హిందువుల్లో కావచ్చు, ముఖ్యంగా అవును. ముస్లింలు ఒక రోజు 2 రోజులు మాట్లాడి సైలెంట్ అయిపోయారు. ఉమ్, కానీ ఈ రెండు హిందూ క్రైస్తవుల మధ్యలే ఒక వార్ జరుగుతుంది నిజంగా. yes, yes, అవును, అవును. ఈ వార్ జరుగుతున్న ఈ తరుణంలోనే గట్టిగా గొంతు రేస్ చేసి అంటే ముందడుగేశారు అనుకోవచ్చు, తను అంటే ఒక ధైర్యం చేశారు అనుకోవచ్చు, ఎలాగనుకోవచ్చు మరి. అంటే నానా రకాల వ్యాఖ్యలు వినిపిస్తూ ఉన్నాయి పాస్టర్ అజయ్ గారి విషయంలో. మరి ఆయన మీద కేసు ఫైల్ అయింది. ముఖ్యంగా ఈ విషయం నేను అడిగితే సార్ మీకు కోపం కూడా రావచ్చు, కానీ నేను అడిగేస్తాను, మీరు ఏమనుకున్నా సరే. ఎందుకంటే ఈ మాట అనడానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణము సంభవించిన తర్వాత ఆయన ఆత్మకు కూడా శాంతి చేకూరకుండా వీళ్ళు ఇలా ఏంటి, అసలు వీళ్ళ రచ్చ ఏంటి, ఆయన మరణాన్ని కూడా అవమానిస్తున్నారు అని వ్యాఖ్యలు వినబడుతున్నాయి. అంటే క్రైస్తవులే ఇలా చేస్తున్నారు అని మాట వినబడుతుంది. దీనికి మీరేమంటారు? ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు అంటే మాకు చాలా గౌరవం, అభిమానం, ప్రేమ. ఆయన అంటే మాకు చాలా ఇష్టం. అయితే ఆయన మరణాన్ని కూడా అవమానిస్తున్నారు అన్నది వాస్తవమే. అది ఎటు సైడ్ నుంచి అంటే క్రైస్తవుల పక్షం నుంచి ఎవరు కూడా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని అవమానించలేదు. ఎందుకు అవమానించలేదంటే ఆయన అవమానించే వాళ్ళైతే వేలాది మందిగా తరలి వచ్చి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి రావాల్సిన అవసరం లేదు. అవమానించలేదు క్రైస్తవులు, అభిమానిస్తారు ఆయన్ని. అయితే ఆయన మరణాన్ని అవమానిస్తుంది ఎవరంటే హైందవులకు సంబంధించినట్టు కొంతమంది వ్యక్తులు, హమారా ప్రసాద్, కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాస్, పార్వతి, లలిత్, వీళ్ళు ఆయన మరణాన్ని అవమానపరుస్తున్నారు. ఆయన మరణించిన తర్వాత కూడా మానవతా దృక్పథం కూడా లేకుండా చస్తే చచ్చాడులే, దేశద్రోహి, చచ్చిపోతే మనం బాధపడాల్సిన అవసరం లేదని ఒకరు, తాగి తూగి చచ్చాడు అని ఒకరు, ఒకడేమో మహాభయంకరమైనటువంటి దుర్భాషలాడి ఒకడు, ఇలా రకరకాలుగా ఆయన మరణాన్ని అవమానపరుస్తుంది వాళ్ళు తప్ప క్రైస్తవులు కానీ క్రైస్తవుల పక్షముగా మేము గంటం విప్పుతున్న మేము కానీ ఎక్కడ కూడా ఆయన మరణాన్ని అవమానపరుస్తూ మాట్లాడలేదు. ఆయన మరణం ఘనత కలిగినట్లుగా ఆయన మరణం చాలా గొప్పదిగానే మేము మాట్లాడుతున్నాం. ఆయన మరణం వెనక రాజకీయాలు లేవు, మేము అవమానపరచాలని లేదు. ఆయన మరణాన్ని చాలా మంది అవమానపరుస్తున్నారు తప్ప మేము అభిమానిస్తున్నామే కానీ అవమానించే వాళ్ళు మేము కాదు. అంటే ఈ మాట కూడా ఎందుకు అడగాల్సి వచ్చిందంటే సార్, ఒక పక్క వాళ్ళ కుటుంబీకులు, ఆ కుటుంబీకులు కూడా ఏం మాట్లాడట్లేదు, ఇంతటితో వదిలేయండి అంటున్నారు. ఇంకో పక్క ప్రవీణ్ గారి మరణం అనేది సంభవించిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు స్పందించారు, ప్రజలంతా కూడా స్పందించారు. ఒక మంచి పాస్టర్ తను, ఒక గొప్పగా ఉన్న వ్యక్తి తను చనిపోవడం అనేది అందరికీ బాధాకరం అని కూడా అన్నారు. దాని వెనకాల తర్వాత క్రైస్తవులే ఇది మరణం అంటే ప్రమాదకరంగా జరిగిన మరణం కాదు, ఇది హత్య అని లేవనెత్తారు. అంటే కొన్ని ప్రూఫ్స్ అంటే ఆధారాలు అక్కడ ఉన్నాయి కాబట్టి మేము చెప్పాము అని చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని పోలీసులు సీసీ ఫుటేజ్ బయట పెట్టడం కూడా జరిగింది చాలా వరకు. దాన్ని కూడా డూప్ అన్నారు వాస్తవంగా చెప్పాలంటే. కానీ డూప్ అన్నారు, ఇక్కడ అవమానించారు అంటే కుటుంబ సభ్యులు ఒకవేళ అది డూప్ అయితే, పోలీసులు బయట పెట్టింది డూప్ అయితే, నిజంగా హత్య జరిగినుంటే ఒక భార్యగా కావచ్చు, ఒక కూతురుగా కావచ్చు, తన తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఎంతైనా స్పందించకుండా ఉండరు కదా సార్. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆ కుటుంబం సైడ్ నుంచి ఒక వాయిస్ వినిపించింది. అది ఎవరి వాయిస్ అంటే ప్రవీణ్ పగడాల గారి యొక్క వైఫ్ జెసికా గారి వాయిస్ వినిపించింది. ఆయన ఫ్యూనరల్ అంటే బరియల్ రోజే ఆవిడ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆవిడ ఏమన్నారు, మనము గ్రడ్జ్ పెట్టుకోవద్దు, పగ పెట్టుకోవద్దు, క్షమించేద్దాం అన్న మాట ఆవిడ రిలీజ్ చేశారు. అంటే ఆవిడ కోణంలో కూడా దీని వెనక ఎవరో కుట్రకారులు ఉన్నారు, శత్రుముఖ ఉంది, ఒకవేళ చేస్తే చేయనివ్వండి, మనమైతే క్షమించేద్దాం అని ఆవిడ చేతులకు అడిగేసుకున్నారు. ఆవిడ క్షమించేశారు. ఆవిడ కుటుంబం సైడ్ నుంచి క్షమించేసాం మేము అన్నారు కాబట్టి ఇక ఆ ఫుటేజెస్ లో ఉన్నది ప్రవీణ్ గారు కాకపోయినా, ప్రవీణ్ గారి స్థానంలో ఇంకొకరిని పెట్టినా, అక్కడ ఏదైనా వెనక ఎవరో ఉండి స్క్రీన్ ప్లే కథనం అంతా డైరెక్షన్ నడిపించినా సరే వాళ్ళ సైడ్ నుంచి మేము క్షమించేసాం అన్నారు కాబట్టి ఇక ఏ ఫుటేజ్ రిలీజ్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వదలుచుకోలేదు.
అందుకు వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. కానీ అక్కడ ప్రవీణ్ పగడాల గారిని ఒప్పుకున్నట్టు కాదు అది. అయితే ఇక్కడ ఒకటి సార్, మీరు ఆధారాలు అక్కడ ఉన్న అక్కడ తను ఎక్కడైతే తన మృతదేహం ఉందో అక్కడున్న ఆధారాలను బట్టి ఇది కంపల్సరీ హత్య అన్నారు. ఎందుకంటే 2 కర్రల మీద ఉన్న బ్లడ్ కావచ్చు, చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను. అవి పట్టి మీరు ఇది ఖచ్చితంగా హత్య అంటున్నారు. కానీ ఇంత ఫుటేజ్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రం ఇది డూపు అని ఎలా అనగలుగుతున్నారు? ఎందుకంటే ఫస్ట్ మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆయన ఎక్కడైతే మరణించాడో, ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందని చెప్పారో అక్కడ మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఇనిషియల్ గా ఫస్ట్ కొన్ని బేసికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆయన మాస్క్ పెట్టుకొని ట్రావెల్ చేశాడు, ఆయన ఎక్కడ మాస్క్ తెలియదు, అందరికి తెలిసిన విషయం. ఒకవేళ ఆ ఫుటేజ్ అని నిజం అనుకుంటే, ఆయన చనిపోయినప్పుడు కూడా బలమైన గాయం తగిలింది ఎక్కడంటే నోటికి, నోరు లిప్స్ కట్ అయిపోయి బలమైన గాయం తగిలింది. అప్పుడు మాస్క్ వేసుకుంటే మాస్క్ లోపలికి వెళ్ళిపోవటమో, చిరిగిపోవటమో, రక్తంలో తడిచి ముద్దయిపోవడం జరగాలి. కానీ మరణించిన దగ్గర మృతదేహం పక్కన ఆయన పెట్టుకున్న మాస్క్ నీట్గా ఫోల్డ్ చేసి, దానికి హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, ఇయర్ హ్యాండిల్స్ కూడా ఉన్నాయి, నీట్గా ఫోల్డ్ చేసి దాని మీద స్పెట్స్ పెట్టి పెట్టారు. ఎలా పక్కకు వచ్చింది మాస్క్? మొదటి ప్రశ్న. స్పెట్స్ ఇక్కడ తగిలించున్నాయి, అవి విరిగిపోలేదా? రెండో ప్రశ్న. ఇవి చాలా ప్రశ్నలు ఉన్నాయి మాకు, చాలా ఉన్నాయి చెప్పారు కూడా. ఇక్కడ ప్రశ్నలకి సమాధానాలు లేవు. ఇనిషియల్ గా మాకు వచ్చిన డౌట్స్ కి ఆన్సర్స్ లేవు. ఇంకొక డౌట్ ఏంటంటే, మేజర్ డౌట్ ఇది, ఒక వ్యక్తి మరణిస్తే అది యాక్సిడెంట్ అవ్వచ్చు, మర్డర్ అవ్వచ్చు, సస్పీషియస్ డెత్ అవ్వచ్చు, అనుమానాస్పద మృతి అయినా. ఒక వ్యక్తి మరణించాడంటే ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సింది ఏంటంటే, ఆ వ్యక్తి ఉన్న స్థలాన్ని రెస్ట్రిక్ట్ చేయటం, ఆ ప్రమిసెస్ ని రెస్ట్రిక్ట్ చేయటం, ఆ ప్రాంతాన్ని. ఎందుకంటే అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, అని ఏవో వస్తువులు ఉంటాయి. ఎవరైనా వెనక ఉంటే ఒకవేళ వాటిని పట్టుకోవడానికి ఆధారాల కోసం వెళ్తారు. కానీ ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు, మృతదేహాన్ని తీసుకుని తరలించారో, పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు. 40 గంటల వరకు ఆ ప్రెమిసెస్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేదు. ఈ రోజు రాత్రి 12:30కు చనిపోతే, 24వ తారీఖు రాత్రి 12:30కు చనిపోతే 25వ తారీఖు అంతా వదిలేశారు. 26వ తారీఖు ఉదయం 11 గంటలకు వెళ్ళి అప్పుడు కడుతున్నారు. ఎందుకు? ఇక అన్ని ఆధారాలు పోయి ఉంటాయి కదా, ఏ ప్రింట్స్ ఉండవు కదా, అక్కడ ఏ ప్రూఫ్స్ ఉండవు కదా, ఏ ఎవిడెన్స్ దొరకవు కదా. అక్కడికి చిన్నపిల్లలు వెళ్ళారు, వీడియోలు తీయడానికి వెళ్ళారు, జర్నలిస్టులు వెళ్ళారు, అందరూ వెళ్ళారు, వచ్చారు. వీళ్ళు మాత్రం ఆ బాడీ మృతదేహాన్ని అక్కడ నుంచి తరలించాక 2వ రోజు వెళ్ళి అప్పుడు రెస్ట్రిక్ట్ చేశారు. ఎందుకు ఆ నిర్లక్ష్యం వహించారు? అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.